అందరికీ నమస్కారము. నేను రవికుమార్, సివిల్ ఇంజనీర్. ఈరోజు మీకు లేబర్ కాంట్రాక్ట్ గురించి చెప్పదలుచుకున్నాను. అందులో మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు రాసుకునే అగ్రిమెంట్లో ఉండాల్సిన పాయింట్స్. మీరు ఒక మేస్త్రిని పిలిచారు, మీరు ఒక కాంట్రాక్టర్ని పిలిచారు, ఆ లేబర్ కాంట్రాక్ట్ ఇద్దామనుకున్నారు, ఆయనతో రేట్లు మాట్లాడుకున్నారు, అంతా మాట్లాడుకున్నారు. దాని తర్వాత పేపర్ మీద రాసుకోవాలి. ఇవన్నీ రాసుకుంటే మనకు ఫ్యూచర్లో ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఏంటిదంటే ఓనర్ పేరు అగ్రిమెంట్ పేపర్ లాగా రాసుకోవాలన్నమాట. కాంట్రాక్టర్ పేరు, ఓనర్ అంటే మీ పేరు, కాంట్రాక్టర్ పేరు అంటే కాంట్రాక్టర్ పేరు, అడ్రస్. తర్వాత లేబర్ కాంట్రాక్ట్ మనం ఇచ్చే ఆయనకు లేబర్ కాంట్రాక్టు. మెటీరియల్ సప్లైడ్ బై ఓనర్. మనం ఏమేమి సప్లై చేస్తామంటే సిమెంటు, స్టీలు, బ్రిక్స్, డోర్సు, శాండ్, మెటలు, వాటరు, పవరు ఇవి సప్లై చేస్తాము. ఆయన స్కోప్లో కాంట్రాక్టర్ స్కోప్ ఆఫ్ వర్క్ అనేది ఈ పాయింట్ ఉండాలి. దాంట్లో ఏముంటాయంటే అందులో సైట్ క్లియరెన్సు. సైట్ అంటే మన సైట్లో ఒక చెట్లు, మొక్కలు, గిక్కలు ఏమైనా ఉన్నట్లయితే, ఓపెన్ ప్లాట్లు ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ క్లియర్ చేసేయాలి. తర్వాత ఎస్కవేషన్ అంటే కాలం ఫుటింగ్స్ కోసం ఎస్కవేషన్ చేసేది ఉంటుంది, అది ఎస్కవేషను. తర్వాత ఫిల్లింగ్ ఉంటుంది, బేస్మెంట్ ఫిల్లింగ్, ఫిల్లింగ్ ఉంటుంది, అదే దాంట్లోనే. తర్వాత పీసీసీ ప్లేన్ సిమెంట్ కాంక్రీట్ అంటే ఫుటింగ్ బాటంలో వేసేది. తర్వాత మన వాళ్ళు మెసనరీ వాళ్ళ కింద వేసేది, అవుటర్ వాళ్ళ కింద వేస్తారనమాట పీసీసీ ప్లేన్ సిమెంట్ కాంక్రీట్. తర్వాత ఆయన స్కోప్లో ఇంకేది ఆల్ ఆర్సీసీ ఐటమ్స్ సచ్ యాజ్ సెంటరింగ్ అంటే స్టీల్ కట్టడం అనమాట. షట్టరింగ్ అండ్ కాంక్రీటింగ్. షట్టరింగ్ అంటే ప్లేట్లు అవి పెట్టి షట్టరింగ్ చేయడం, ప్లేట్లు పెట్టడం. తర్వాత కాంక్రీట్ చేయడం, అంతా రెడీ చేసి కాంక్రీట్ చేయడం. దేనికి అది ఆల్ ఆర్సీసీ ఐటమ్స్, అన్ని ఆర్సీసీ ఐటమ్స్ సచ్ యాజ్ ఫుటింగ్స్కు, తర్వాత ప్లింత్ బీమ్స్కు, తర్వాత కాలమ్స్కు, తర్వాత బీమ్స్కు, తర్వాత స్లాబ్కు, తర్వాత క్యూరింగ్, వాటికి కావాల్సిన క్యూరింగ్ ఆయన స్కోప్లోనే ఉంటుంది. తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో కూడా, సెకండ్ ఫ్లోర్లో కూడా మన ఫస్ట్ ఫ్లోర్ కట్టించుకుందాం, సెకండ్ ఫ్లోర్ కూడా కట్టించుకుందాం, గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ కట్టించుకుందాం అంటే దానికి కూడా షట్టరింగ్, కాంక్రీటింగ్ ఆఫ్ కాలమ్స్, బీమ్స్, స్లాబ్స్. తర్వాత ఇంకా ఆయన చేయాల్సింది బ్రిక్ వర్క్. 9 ఇంచెస్ బ్రిక్ వర్క్, 4.5 ఇంచెస్ వాల్స్, 4.5 ఇంచెస్ బ్రిక్ వర్క్, ఇంటర్నల్ బ్రిక్ వర్క్, ఎక్స్టర్నల్ బ్రిక్ వర్క్. ఆల్ ఫ్లోర్స్లో వేయాలి. తర్వాత డోర్ ఫిక్సింగ్, తర్వాత లింటల్స్, బెడ్ కాంక్రీట్ అంటే 4 ఇంచుల గోడలో బెడ్ వేస్తారు, 3 లేయర్లకు బెడ్ వేస్తారు. ఆ బెడ్ కాంక్రీటు, లింటల్లు, చర్జాసు. తర్వాత ప్లాస్టింగ్, ఇంటర్నల్ వాల్స్, 6 ఇంటర్నల్ వాల్స్ ప్లాస్టింగు, ఎక్స్టర్నల్ వాల్స్ ప్లాస్టింగు, ఎక్స్టర్నల్ మొత్తం ప్లాస్టింగు, కింద సంపు, కాంపౌండ్ వాళ్ళు, పారాపెట్ వాళ్ళు, ఇవన్నీ ఆయన స్కోప్లు ఉన్నాయి. ఈ రేట్లోనే ఆయన చేయాలి. అంటే మీరు రేటు మాట్లాడుకోండి, ఏ రేట్లో మాట్లాడుకుంటే ఆ రేట్లో. ఆర్సీసీ, ప్లాస్టింగ్, స్టేర్ కేసెస్ రెడీ చేసి రైలింగ్ అది పెట్టకుండా ప్లాస్టింగ్ చేసిస్తాడు. ప్లాస్టింగ్ చేసి మామూలుగా స్టెప్స్కు ప్లాస్టింగ్ చేసి, మనం మామూలుగా సిమెంట్ రైలింగ్ అంటే సిమెంట్ రైలింగ్, వుడెన్ రైలింగ్ వేయాలంటే మనం దాన్ని వేరే వాళ్ళతో చేయించుకోవాలి. ఎలక్ట్రికల్, ప్లంబింగ్, పైపింగ్ వర్క్ ఇది. ఎలక్ట్రికల్, పైపింగ్ వర్క్ కూడా ఆయన స్కోప్లోనే ఉంటుంది. ఎవరైనా పిలిపించి ఎలక్ట్రికల్ పిల్లలను పిలిపించి, ప్లంబింగ్ పిల్లలు పిలిచి పైపింగ్ మాత్రం చేస్తాడు. వైరింగ్ అంతా ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ చేస్తాడు. చర్జాసు, కిచెన్ ప్లాట్ఫాము అండ్ రూఫ్ ట్రీట్మెంట్, రూఫ్ పైన నీళ్ళు కాలకుండా ట్రీట్మెంట్. తర్వాత నెక్స్ట్ ఏంటంటే బిఓక్యూ అంటే మనం రాసుకోవాలి ఎంత కాంట్రాక్ట్ ఎంత అవుతుంది. మనం ఏదైనా ఇల్లు కట్టే ముందు కన్సల్టెంట్ను లేకపోతే ఆర్కిటెక్ట్ని కన్సల్ట్ చేస్తాం కదా. ఆర్కిటెక్ట్ కన్సల్ట్ చేసినప్పుడు ఆయన ఒక కన్సల్టెంట్ ఉండాలి కంపల్సరీగా. ఉంటే ఆయన డ్రాయింగ్లు ఇస్తాడు మీకు, స్ట్రక్చరల్ డ్రాయింగ్స్, ఆర్కిటెక్చరల్ డ్రాయింగ్స్ ఇవన్నీ ఇస్తాడనమాట. ఆ స్ట్రక్చరల్ డ్రాయింగ్స్, ఆర్కిటెక్చరల్ డ్రాయింగ్స్ ప్రకారం ఆయన ఏరియా ఇస్తాడు. దాంట్లో స్లాబ్ ఏరియా ఇది ముందు మనం డ్రాయింగ్ ప్రకారం లెక్క, ఇది అగ్రిమెంట్ డ్రాయింగ్ ప్రకారం చేసుకున్నట్టు లెక్క. తర్వాత యాక్చువల్ మెజర్మెంట్కి వచ్చినప్పుడు స్లాబ్ అయిన తర్వాత అవుటర్ టు అవుటర్ వాళ్ళు మెజర్ చేసి, యాక్చువల్ మెజర్మెంట్ తీసుకొని దాని తర్వాత దాని ప్రకారం పేమెంట్ చేసుకోవాలి. ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ 1200 SFT,
సెకండ్ ఫ్లోర్ స్లాబ్ 1200 SFT ఉందని మనం క్యాలిక్యులేట్ చేసాము. డ్రాయింగ్లో క్యాలిక్యులేట్ చేసాము. దాని ప్రకారం క్యాలిక్యులేట్ చేసాము. అతను ఆర్కిటెక్ట్ చెప్పాడు, మనం దాన్ని రీచెక్ చేసుకున్నాము, క్యాలిక్యులేట్ చేసినాము. డ్రాయింగ్ ప్రకారం వచ్చిన ఏరియాస్ ఇవి. అయితే గ్రౌండ్ ఫ్లోర్కు మనం మీకు ఆయన మధ్యలో 250 రూపాయలకు కుదిరింది అనుకోండి, ఏది బేరం అగ్రిమెంట్ అయింది అనుకోండి, 250 రూపాయలు అంటే 4,50,000 గ్రౌండ్ ఫ్లోర్కి అవుతుంది. ఫస్ట్ ఫ్లోర్కు 1,200 స్క్వేర్ ఫీట్ ఉంది కాబట్టి 190. ఎందుకంటే ఫుట్టింగ్స్, ప్లింత్ బీమ్స్, కాలమ్స్ ఫస్ట్ ఫ్లోర్కు ఫుట్టింగ్స్, ప్లింత్ బీమ్స్ బేస్ వర్క్ ఉండదు కాబట్టి 190 రూపీస్. 190 రూపీస్ అంటే 2,28,000. తర్వాత సెకండ్ ఫ్లోర్ స్లాబ్కు 1,200 ఇంటూ అది ఎంత 190 అంటే దానిపైన 200 10 రూపాయలు ఎక్కువ ఉంటుంది. 200 2,40,000. ఎందుకంటే లిఫ్ట్ మెటీరియల్ అంతా మీది తీసుకుపోవాలి కదా. సో మొత్తం కలిపి 9,18,000 నీ ఆయనకి ఇవ్వాల్సిన అమౌంట్. ఇది కంప్లీట్ అయ్యే వరకు ఆయనకి ఇవ్వాల్సిన అమౌంట్. తర్వాత అమౌంట్ ఎట్లా ఇవ్వాలి అంటే పేమెంట్ టర్మ్స్ గ్రౌండ్ ఫ్లోర్ మీరు మాట్లాడుకున్న టర్మ్స్ ప్రకారం ఇవ్వండి. జనరల్గా ఇది ఫార్మాటు. గ్రౌండ్ ఫ్లోర్లో అడ్వాన్స్ 5% ఇవ్వండి. తర్వాత ఆఫ్టర్ ఫుట్టింగ్స్ అండ్ ప్లింత్ బీమ్స్ 20%. ఫుట్టింగ్స్, ప్లింత్ బీమ్స్ కాంక్రీట్ అయ్యి అంతా కంప్లీట్ అయిన తర్వాత 20%. ఆఫ్టర్ కాలమ్స్ కంప్లీట్ అయిన తర్వాత 10% ఆఫ్ గ్రౌండ్ ఫ్లోర్ అమౌంట్. ఈ 4,50,000 నుంచే 5%, 20%, కాలమ్స్ 10%. తర్వాత ఆఫ్టర్ స్లాబ్ కాస్టింగ్ 30%, ఆఫ్టర్ బ్లాక్ వర్క్ 15%, ఆఫ్టర్ ప్లాస్టింగ్ 15%. ఒక 5% డ్యూ ఉంచుకోండి ఇందులో. ఎందుకంటే ఇది మీరు మీ ఇష్టం వచ్చిన మీరు ఆయనకు మాట్లాడుకున్న దాని ప్రకారం పర్సంటేజెస్ వేరీ అవుతాయి. కానీ ఈ పర్సంటేజెస్ ఇట్లా పెట్టుకోవచ్చు అని నేను చూపిస్తున్నాను. ఒకవేళ మీరు ఇక్కడ అడ్వాన్స్ 10% ఇచ్చి మిగతా దాంట్లో తక్కువ చేస్తుంటే అట్లా చేసుకోవచ్చు. ఎట్లనే చేసుకోవచ్చు. మొత్తం గ్రౌండ్ ఫ్లోర్కు 100% వరకు ఈ 4,50,000 గ్రౌండ్ ఫ్లోర్ రావాలి. తర్వాత ఫస్ట్ ఫ్లోర్ 2,25,000 ఉంది. ఆఫ్టర్ కాలమ్స్ 15%, ఆఫ్టర్ స్లాబ్ 40%, ఆఫ్టర్ బ్లాక్ వర్క్ 15%, ఆఫ్టర్ ప్లాస్టింగ్ 15%. ఇక్కడ 15% డ్యూ ఉంచండి. తర్వాత సెకండ్ ఫ్లోర్లో అట్లా వేసి 15% డ్యూ ఉంటుంది. సెకండ్ ఫ్లోర్లో 15% డ్యూ ఉన్నది ఏం చేయండి అంటే వాటర్ ట్యాంకు, వాటర్ ప్రూఫ్ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఆ 15% ఇచ్చేయండి సెకండ్ ఫ్లోర్లో. ఫస్ట్ ఫ్లోర్లో 15% డ్యూ ఉన్నది, గ్రౌండ్ ఫ్లోర్లో 5% డ్యూ ఉన్నది. ఎలివేషన్ వర్క్ అయిపోయిన తర్వాత పేమెంట్ చేయండి. సో మెజర్మెంట్ ఏంటంటే స్లాబ్ ఏరియా బేసిస్. ఇక్కడ క్లియర్ చేస్తున్న స్లాబ్ ఏరియా బేసిస్. రిటెన్షన్ మనీ అంటే 5,000 పేమెంట్ ఇచ్చినప్పుడల్లా ఒక 5% కాబట్టి కొంత అమౌంట్ పట్టుకోండి. ఏంటంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అయినా కానీ, తర్వాత ఏదైనా మిస్టేక్ వచ్చినా కానీ లాస్ట్లో ఇస్తామని ఒక 5% పట్టుకోండి. పట్టుకుంటే జనరల్గా పట్టుకుంటారు 5%. ఏదైనా వర్కులు చేయకుండా వదిలిపెట్టిపోయినా కానీ వేరే వాళ్ళతో చేయించుకోవాల్సి వస్తుంది మనము. అప్పుడు ఆయన రానంటే వేరే వాళ్ళతో చేసుకుంటానికి మనకు పనికి వస్తుంది. కాబట్టి కంప్లీషన్ పీరియడ్ పెట్టుకోండి. 1 ఇయరా, 2 ఇయర్సా, 1.5 ఇయర్ అనేది పెట్టుకోండి. కంప్లీషన్ పెట్టి రాసుకోండి ఎంత ఎప్పటివరకు కంప్లీట్ చేస్తారనేది. పెనాల్టీ ఫర్ డిలే. ఇప్పుడు ఆయనకు చాలా వర్కులు ఉన్నాయి, కాంట్రాక్టర్ చాలా వర్కులు ఉన్నాయి, మీకు డిలే చేస్తున్నాడు, రావట్లేదు, లేబర్ను పంపించట్లేదు, అప్పుడు పెనాల్టీ అనేది రాసుకోండి. అది 1% ఆఫ్ కాంట్రాక్ట్ వాల్యూ. అంటే 9,18,000 కాంట్రాక్ట్ వాల్యూలో 15 డేస్కు ఒకసారి 15 డేస్ డిలే అయితే 1% డిడక్ట్ చేస్తామని రాసుకోండి. 15 డేస్ డిలే అయింది అనుకోండి 1% అంటే 9,000. ఇది 9,18,000కు 1% చూడండి. అంటే ప్రతి 15 రోజులకు ఒకసారి 9,000 కట్ చేసేయాలి. డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ 1 ఇయర్. డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ అంటే ఆయన చేసిపోయిన తర్వాత లీకేజ్ అయింది, వాటర్ ట్యాంక్లో నుంచి లీకేజ్ అయింది, లేకపోతే సంపులో ఏదైనా ప్రాబ్లం వచ్చింది, లేకపోతే స్లాబ్లో లీకేజ్ అయింది, వచ్చి అవి సరి చేయాలి. ఆ 1% 1 ఇయర్ లోపల వచ్చి సరి చేయాలి. ఆ 1 ఇయర్ అనేది ఈ 5% మనం పట్టుకుంటాం కదా, ఆ అమౌంట్ అట్టే పట్టుకుంటాము. ఆ 1 ఇయర్ తర్వాత ఇస్తాం అది. తర్వాత టర్మినేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే ఇద్దరికి చెడుతుంది. మీకు ఆయనకు పడుతుంది. ఇక చెడుతుంది. ఏమవుతుందంటే ఆయన డిలే చేస్తున్నాడు, వర్క్ బ్యాడ్ క్వాలిటీ ఉంది, వర్క్ మంచిగా చేస్తున్నాడు, బ్యాడ్ క్వాలిటీ ఉంది అనే పరిస్థితి వచ్చినప్పుడు ఈ క్లాస్ కూడా మనం స్టార్టింగ్ ముందే పెట్టుకోవాలి. ఒకవేళ మాకు ఇష్టం లేకుంటే, బాగా చేయకుంటే, క్వాలిటీ బాగాలేకుంటే మేము ఏ టైంలోనైనా మేము దీన్ని కాంట్రాక్ట్ టర్మినేట్ చేస్తాము. మ్యూచువల్ టర్మ్స్ కింద కాంట్రాక్ట్ టర్మినేట్ చేసుకోవచ్చు అనేది మీరు రాసుకోండి. ఇది అండి.
దీని ప్రకారము ఇది కదా, మీరు దీని ప్రకారం మీరు మొత్తండి. ఇది నేను నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చేస్తున్నది. నేను అనేక కంపెనీల్లో వర్క్ చేశాను, 30 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో మీరు ఏ కన్సల్టెంట్ దగ్గరికి పోయినా ఎక్కడికి పోయినా ఇది దొరకదు ఇటువంటి ఇన్ఫర్మేషన్. సరే ఏంటంటే ఇది మేము మా వర్క్ చేసినప్పుడు ఇవన్నీ మేము కాంట్రాక్టర్లకు ఇచ్చే వర్క్ ఆర్డర్లు అవి అగ్రిమెంట్లు ఇలా చేసేవాళ్ళము. కాబట్టి మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీరు కామెంట్ చేయగలరు. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీరు లైక్ చేయండి ప్లీజ్. ఓకే, నమస్కారం.